మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదలబంధం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇసుకలోని కూర్చొని విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, మట్టి కుప్పలు, బురదతో పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి పాఠశాల భవనం నీరు ఉరుస్తుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకి ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయని విద్యాశాఖ చెప్తున్న వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్స్ నాసిరక భవనం నిర్మించడం కారణంగా పాఠశాల భవనం శిథిలావస్థకి చేరిందని ఆరోపిస్తున్నారు. నాయకులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకి నూతన భవనం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు దుర్గం రాజేష్, విలేజ్ ఎదలబంధం. మరి మా ఎదలబంధం హై స్కూల్లో మరి గత వారము 10 రోజుల నుంచి కురిసే భారీ వర్షాల వలన నాణ్యత లేక స్కూలుకు మీదికెళ్ళి చిన్నగా రంధ్రాలు పడి జల్లు రావడం, సుమారుగా మినిమం 60 మంది పిల్లలు ఆ స్కూలుకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి దయచేసి గౌరవనీయులు మరి వివేక్ వెంకటస్వామి గారికి, ఎమ్మెల్యే గారికి మేము మా విన్నపం కొద్దీ ఈరోజు ఉదయమే మేము పత్తి చేనులలో ఉండగా కూడా ఆ స్కూల్ లెక్చరర్ నాగరాణ్ మేడం గారు కూడా మమ్మల్ని పిలిపించి పరిస్థితికి ఇది పిల్లగాళ్ళకు రేపు ఏమైనా జరిగితే సమస్యలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. అదే దానికోసమే మేము కూడా స్కూల్కి వెళ్ళి అందరం చూసి మరి ఇంత దారుణంగా కట్టిన ఈ బిల్డింగ్, ఇంతకుముందు ఉన్న భవనం కూడా ఇంతకుముందు స్కూల్ని ఒకటి పడగొట్టడం జరిగింది కడతామని, అది కట్టలేదు ఒకటి. మళ్ళీ ఇప్పుడున్న స్కూలు నాణ్యత లేక కరెక్ట్గా లేదు. కింద పిల్లగాళ్ళు సాపలు, సంచులు, వరకులు, బరకాలు వేసుకుపోయి కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అదనంగా దృష్టిలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు దయచేసి మా పిల్లలకు సుమారుగా 60 మంది పిల్లలు ఉండడం జరిగింది, వాళ్లకు ఇంకొక కొత్త భవనము ఏర్పాటు చేసి మరి ఆ పిల్లలకు అనుకూలంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది, ఈ స్కూల్లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి త్వరలో మీరు ఇంకొక భవనం నిర్మించి మా పిల్లలకు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ ఏ సంక్షేమం కోసమైనా మీరు దయచేసి చేయగలరని మా యొక్క మనవి.